మా దగ్గర ట్యూషన్లో 5 రూపాయలకి 1వ తరగతి, 10 రూపాయలకి 2వ తరగతి ఇట్లా పెట్టేవాళ్ళం. 10th క్లాస్కి 50 రూపాయలు ఫీజు. అందరం డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా చేసాం, ట్యూషన్స్ చెప్పాం. ఈ తక్కువ ఫీజు కాబట్టి మా దగ్గరకు 100-150 మంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు. చుట్టుపక్కలన్నిట్లో ఆ రోజుల్లో కూడా 25 రూపాయలు మినిమం ఉండేది, 100-200 రూపాయల దాకా ఫీజులు ఉండేది ట్యూషన్స్. మేము ఇట్లా 5 రూపాయల నుంచి 50 రూపాయలు అనేటప్పటికి చాలా మంది పెట్టారు. కాకపోతే అందులో కూడా ఆ స్థాయి ఫీజు కూడా ఇవ్వలేని వాళ్ళు 40%. అది తెలుసా? ఆ ఫీజు కూడా ఇవ్వలేని వాళ్ళు ఎవరు? మా దగ్గర చదివిన వాళ్ళందరూ ముఠా మేస్తుల పిల్లలు, ఇలాగా కూలి పనులు చేసేవాళ్ళ పిల్లలు, గుమస్తాలుగా చేసేవాళ్ళ పిల్లలు వచ్చేవాళ్ళు మా దగ్గరకు. పాకలో పెట్టి నడుపుకునేవాళ్ళం మేము. వాళ్ళకి నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, స్కూల్లో సరిగ్గా మాస్టర్లు ఉండేవాళ్ళు కాదు, ఆటలు గోళలు కొట్టుకోవడాలు ఇట్లాగా ఉంటది పిల్లలది కంట్రోల్ లేకపోతే. అట్లాంటప్పుడు వాళ్ళకి అక్కడ చదువు అవ్వట్లేదని వాళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలని మా దగ్గరికి పంపించేవాళ్ళు. మా దగ్గర వాళ్ళని జాగ్రత్తగా సెటరైట్ చేస్తే 75-80% సెటరైట్ చేసేవాళ్ళు. ఒక 20% మంది వాళ్ళు ఇక అప్పటికే సైకలాజికల్ గా ఒక డిస్టర్బెన్స్ సిచ్యువేషన్ లో ఉంటారు. వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి మీ అబ్బాయికి మీ అమ్మాయికి ఇట్లా చదువు అవ్వట్లేదబ్బా, నేర్చుకోవడం కష్టం అవుతుంది అన్నాం అనుకోండి, వెంటనే